ఏంటబ్బా ఇది, ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉంటుంది. రోజు జాబ్ కోసం వెతకడం, మళ్ళీ వచ్చి పడుకోవడం, అది కూడా రోడ్డు మీద. రోజు ఇంతే జరుగుతుంది. రేపైనా ఈరోజు కొత్త సిటీకి వచ్చాం కాబట్టి ఈరోజు కూడా దొరకలేదు. కనీసం రేపైనా దొరికిద్దేమో నాకు తెలిసి. రేపు ఖచ్చితంగా జాబ్ అయితే ఎతకాలి, లేదంటే మనకి కష్టమవుతుంది. తినడానికి ఫుడ్ కూడా దొరకట్లేదు. ఆఖరికి నా కాడున్న ఒక $20తో ₹5 బర్గర్ తీసుకొని తింటాను రోజుకి. ఇప్పుడు నా కాడ జస్ట్ $10 మాత్రమే ఉంది. ఈ $10తో కూడా 2 బర్గర్లు వస్తాయి అంతే. ఆ 2 బర్గర్లతో కూడా నా కడుపు నిండదు. ఏంటి గణేష ఇది, రోజు అక్కడ పల్లెటూబేలో ఉన్నా కూడా ఇంతే అయ్యేది, ఇప్పుడు కూడా ఇంతే అవుతుంది. ఏం కాదు, ఫస్ట్ డే ఒకటే రోజు అయింది కాబట్టి నెక్స్ట్ డే మనకి ఖచ్చితంగా ఎవరో ఒకరు పని అయితే ఇస్తారు. సో ఆఖరికి నా బైక్ కూడా చాలా తుప్పు పట్టిపోయింది. సో ఫస్ట్ అయితే మనం అయితే పడుకుందాం. ఇక్కడ రెస్ట్ తీసుకుందాం ఇక్కడే. రేపైతే కలుద్దాం గైస్. పడుకుంటున్నా ఇప్పుడైతే. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ గణేష. సో ఇప్పుడైతే మనమైతే వెహికల్ తీసుకొని అయితే ఎటైనా వెళ్దాం పనికి. సో 6 అవుతుంది కానీ నాకైతే నిద్ర వస్తుందబ్బా, అలసిపోయా నిన్నంతా. సో కాసేపు పడుకొని ఇక్కడే వెహికల్ తీద్దాం తర్వాత. సో పడుకున్న కాసేపు వెహికల్ అయితే తీసేసాం. ఆఖరికి బైక్ చెత్తనే గుద్దుతుంది. సో ఇక్కడికైతే వెళ్దాం. సో ఇక్కడైతే ఆగుదాం. ఏ బాబు ఇట్రా ఇట్రా. ఏంటి సార్ నన్ను పిలిచారు? ఇట్రా ఒకసారి. ఓకే సార్, 1 minute వస్తున్నాను. బండి పక్కన పెడుతున్నాను. బండి పక్కన పెట్టేసి ఇస్తాను. ఓకే, హెల్మెట్ తెద్దాం. ఎందుకబ్బా మనల్ని పిలిచారు? హెల్మెట్ ఇద్దాం. ఆఖరికి మన జుట్టు కూడా పెరిగిపోయింది. సర్లే. సో ఏంటి సార్ పిలిచారు? నీకు ఒక పని ఇస్తా, చెప్తా, చేస్తావా? ఏంటి సార్ చెప్పండి. ఒకరిని చూపెడతా, వాడిని చంపేసాయి. చంపడం ఏంటి సార్? దేవుడి ముందు వచ్చి ఏ మాటలు మాట్లాడుతున్నారు సార్? నేనైతే ఆ పని అయితే చేయను. అసలు వేరే వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని బతకడం నాకు ఇష్టం లేదు సార్. వద్దు సార్. సాక్షాత్ ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా చేస్తానో చేయనో నాకు తెలియదు, కానీ మీరు చెప్తే అయితే చేయను సార్. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, రేపు మళ్ళీ వచ్చి అడుగుదా, డిసైడ్ చేసుకో. సార్ వద్దు సార్, పోండి. సో గైస్, వాడు ఏంటి అలా చెప్తుండే? అసలు ఏమన్నా దాంట్లో డబ్బులు ఇస్తాడంట. ఎందుకులే వచ్చింది మనకి రిస్క్, పారిపోదాం. సో ఈరోజు కూడా కొన్ని చోట్లయితే తిరిగాను. సో మొత్తానికైతే హాఫ్ డే అయిపోయింది. ఇంకా ఒక్క పని కూడా దొరకదు నాకైతే. సో ఆఖరికి కూలి పొలం దగ్గర కూడా అడిగాను, లేదన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు అన్నారు, కానీ అడిగాను. ఆఖరికి మళ్ళీ నైట్ అయిపోయింది. మళ్ళీ బర్గర్ తినైతే వచ్చేసాను. సో ఇప్పుడైతే వెళ్ళి పడుకుందాం కాసేపే. అసలు మనం పడుకునేది నైట్ రోజు 12:30, 1 అయితే అవుతుంది. ఈరోజు బాగా అలసిపోయాను, పడుకునేసా. నాయనా భక్త, నువ్వు రోజు పడే తిప్పలు నేను చూడలేకపోతున్నాను. పైగా వచ్చి నా కాళ్ళ కిందటే పడుకుంటున్నావు. నీకు ఒక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు కాపలాగా ఉంటున్నావు. నీకు ఒక బహుమతి ఇద్దామనుకుంటున్నా. అదేంటంటే రేపు ఒక అతను వస్తాడు కదా, లెస్టర్ అనే వ్యక్తి. అతను వచ్చి నిన్ను ఒకరిని చంపేయమంటారు. అది కూడా చెడ్డవాళ్ళనే. చెడ్డవాళ్ళు భూమి మీద ఉండి కూడా చాలా వేస్ట్ అని అయితే చెప్తాను. సో చెడ్డవాళ్ళనే కదా, చంపేసేయి. గణేష 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 గణేష
గణేష్ వచ్చాడు. టైం అయితే 4 అవుతుంది. లార్డ్ గణేష్ ఏంటి ఇప్పుడు వచ్చి మనకి ఏదో చెప్పాడు. మై గాడ్, గణేష్ వచ్చి చెప్పడం ఏంటి? ఫస్ట్ అయితే పడుకుందాం. ఏంటి అప్పుడే మార్నింగ్ అయిపోయింది? చిట్కలు మార్నింగ్ అయిపోయిందండి. ఏంది ఇతనేమో కారు ఎక్కుతున్నాడు వచ్చి. ఏం జరుగుతుందిరా? ఓ మై గాడ్, అప్పుడే మార్నింగ్ అయిపోయిందండి ఇట్లా చిట్కలు. ఓ మై గాడ్. ఏ బాబు, ఏ సార్ అయితే చెప్పారు అంటే పిలిచాడు. పిలిచాడు. ఏంది మొత్తం ఇలా అవుతుంది? ఏం సార్? సార్, నాకు ఆ జాబ్ ఒప్పుకోవడానికి ఓకే సార్, చంపుతా అందరినీ. సో నా పని ఏంటి చెప్పండి సార్. ఒకరిని చంపాలి. నిన్న అయితే ఒకరిని చంపాలి, ఈరోజైతే ఇద్దరు వచ్చారు. పోయి ఇద్దరిని చంపాలి. నీ ముందు కనపడుతున్న రూట్ ఉందా, అందులో స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇద్దరు కనపడతారు. వాళ్ళని నేను గొడ్డలు తీసుకొని నరికేయాలి. ఏంటి సార్ గొడ్డలతోనా? మరి గనులు ఇస్తారా ఏంటి? ఓకే సార్, గొడ్డలతో నరుకుతాను. లోపల ఎక్కడున్నాయి సార్? గొడ్డలు ఉందా కారులో? నా కార్ డిక్కీలో ఉంటాయి, తీసుకో. వెపన్స్ గొడ్డలు ఉంటాయి, తీసుకో. సార్ తీసుకున్నా, గన్స్ కూడా ఉన్నాయి, తీసుకున్నా. అవి నీకే. మై గాడ్, సార్ అయితే చెప్పాడు. మనకైతే ఇప్పుడైతే వెళ్ళి తను చంపేయాలి. ఫస్ట్ టైం అయితే చంపుతున్నా ఇద్దరిని. సో చాలా క్యూరియాసిటీగా ఉందమ్మా. ఒకరిని వేసేసాం అప్పుడే. ఒక్కడే షాట్ గుండె మీద కొట్టేసా గొడ్డలతో. ఫసక్ చంపేయాలి. మళ్ళీ లేస్తే కూడా నా ఫేస్ ఐడెంటిఫై చేసేస్తారు. మనకైతే హెల్మెట్ కూడా పట్టట్లేదు గాయస్ ఈ హెయిర్ ఉండడం వల్ల. ఫస్ట్ వెళ్ళి మనం కటింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఆఖరికి $5 ఉన్నాయి వీడితో, మనకి ఏం గడవదు. సో వీళ్ళైతే చనిపోయారు. సో ఫాస్ట్గా వచ్చేసాం. సో సార్ అయితే మనకి వెపన్స్, సార్ మీరు చెప్పినట్టుగానే వెపన్స్ అయితే మిగతా ఉన్నాయి, కొన్ని ఉంటే ఇప్పుడు తీసుకున్నాను సార్, వాళ్ళని చంపేశాను. సో వేరే ఊరికి వెళ్ళాలా? వేరే ఊరికి వెళ్ళామన్నాడు. ఎక్కడికి? మ్యాప్లో పాయింట్ ఇచ్చాడు. మై గాడ్, మళ్ళీ పల్లెటోబేకేనా? మళ్ళీ పల్లెటోబేకి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడైతే మనం. ఎందుకంటే ఇద్దరిని చంపేశాం, మనకే రిస్క్. సో ఫాస్ట్గా అయితే పల్లెటోబేకి వెళ్ళాలి. సాయంత్రం అవుతుంది. మనం పొద్దున్న వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో ఫాస్ట్గా అయితే పల్లెటోబేకి వెళ్ళి మనం అక్కడ కొన్ని రోజులు ఉండాలి. సో గాయ్స్, చాలా సేపు అయితే పట్టింది. అసలు బాగా టైర్డ్ అయిపోయాడు డ్రైవింగ్ చేసి నాన్ స్టాప్ 7 miles అయితే వచ్చానమాట. నాన్ స్టాప్ రైడింగ్ చేశాను. సో ఇదే అతను చెప్పిన ఇల్లు. మధ్యలో చెప్పాడు రాన్ అనే వ్యక్తి ఉంటాడని. సో ఇక్కడైతే గ్యారేజ్లో అయితే పెడదాం మన బైక్. గ్యారేజ్లో కూడా కీస్ లేవంటే రాన్ అడుగుదాం ఒకసారి వెళ్ళి. రాన్ అయితే అడుగుదాం, ఉన్నాయా లేవా రాన్ దగ్గర కూడా కీస్. హే రాన్, కీస్ ఉన్నాయా నీ కాడ? రాన్, కీస్ ఉన్నాయా? మాట్లాడేంటి? నాకైతే తెలియట్లేదు గైస్ రాన్ కీస్ ఉన్నాయా లేవో. సో ఇంట్లో చూద్దాం. సో గైస్, ఇల్లు అయితే చాలా గబ్బుగా ఉంది. సో లోపల ఉంటే కూడా మనం మామూలుగా లేదు అసలు. లోపల ధూళ తీరిపోతుంది. సో అందుకనేసి నేనైతే బయటే పడుకుంటా గైస్. ఇక అసలు చూపెడతానా అని బండిని గ్యారేజ్లో పెట్టేద్దాం. పెట్టేసాం. సో తొందర ఫాస్ట్ లోపలికి వెళ్ళి అయితే చూపెడతాను మీకు. చూడండి, ఎక్కడ చూసినా బాక్సులు. అసలు ఏంటో కూడా నాకైతే ఇవేంటో అర్థం అవ్వట్లేదు. సో వీడెవడో చూడండి ఇక్కడ ఎలా పడుకున్నాడో. వాడైతే పడుకున్నాడు. సో ఇక్కడ లెస్టర్ అయితే నాకు బ్లూటూత్ ఇచ్చారు, ఇయర్ ఫోన్స్. సో అదైతే వాడుతున్నాను. చూడండి గైస్ ఎంత చెత్తగా ఉందో. ఏడ చూసినా బాక్సులు. సో బయటకైతే వెళ్ళిపోదాం మనం. సో వచ్చేసాం. సో రాన్ లోపల చాలా బాగాలేదు, నేను బయటే పడుకుంటా. సో ఇట్లయితే కష్టం గైస్.
గుడ్ నైట్ గైస్. మళ్ళీ రేపు పొద్దున్నే ఇక్కడే ఉండాలి ఒక వారం అంతా. మళ్ళీ దాని తర్వాతనే మనం ఎటైనా పోవాల్సిందే. ఇక్కడ ఉండడానికి ఫుడ్ ఉంది, ఇల్లు ఉంది, కానీ ఇల్లు అయితే ఏం బాగాలేదు, చెత్త చెత్తలాగా ఉంది. సో నాకు ఇందాక ఒకడైతే వచ్చాడు, వచ్చి ఆ చిన్న వెహికల్ తీసుకెళ్ళి ఇక్కడ గాజు టేబుల్ పెట్టేసి వెళ్ళిపోయాడు. సో గుడ్ నైట్ గైస్. గుడ్